పచ్చని కోనసీమ ఎరుపెక్కింది. బ్లోఅవుట్ లో ఇంకా మంటలు ఎగిసి పడుతున్నాయి. కట్టడి చేసేందుకు నిపుణుల బృందాలు శ్రమిస్తున్నాయి. 10 కిలోమీటర్ల మేర ఆకాశం ఎర్రగా మారింది. ఈ ప్రభావం లక్కవరం, ఇరుసుమండ, చింతపల్లి గ్రామాలపై పడుతోంది. మరోవైపు ఘటన ప్రాంతంలో కొబ్బరి చెట్లు మాడి మసైపోతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన యంత్ర సామాగ్రి దగ్ధమైంది. 20,000 క్యూబిక్ మీటర్ల ఆయిల్ నిక్షేపాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇంకా 24 గంటల వరకు మంటలు ఎగిసిపడనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పచ్చని కోనసీమ ఎరుపెక్కింది. బ్లోఅవుట్ లో ఇంకా మంటలు ఎగిసి పడుతున్నాయి. కట్టడి చేసేందుకు నిపుణుల బృందాలు శ్రమిస్తున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ 10 కిలోమీటర్ల మేర కూడా ఆకాశం ఎర్రగా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ జరిగిన ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి రావడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం ఇంకా ఇరుసుమండలో ఇంకా మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. దాదాపు 3 గంటల నుంచి కూడా చూస్తే ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం కావడం జరిగింది. జిల్లా యంత్రాంగం మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉండి ఈ పరిస్థితిని సమీక్షిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, ఈ పరిసర ప్రాంతాల్లో స్పాట్ లో మనం ఉండడం జరిగింది. మనం చూడొచ్చు, ఈ ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో, ఈ ఇరుసుమండి కావచ్చు, లక్కవరం కావచ్చు, అదేవిధంగా చింతనవరం, ఈ గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం 1-2 కిలోమీటర్ రేడియస్ పరిధిలో ఉన్న ఇళ్లన్నింటినీ కూడా ఖాళీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఓఎన్జీసీ సిబ్బంది మనం చూస్తున్నాం కదా, వారంతా కూడా ఈ మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా భారీ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. చాలా శబ్దాలతో కూడినటువంటి మంటలు పైకి ఎగసిపడుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో మంటలు ఎగసిపడుతున్నటువంటి ఈ ఆయిల్ బావి దగ్గర మనం చూడొచ్చు. మనం ఆయిల్ బావి స్పాట్ సమీపంలో ఉండడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, దాదాపు 25 అడుగులు పైగా ఎత్తులు మించి మంటలు భారీ స్థాయిలో ఎగసిపడుతున్నాయి. ఏదైతే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి ఈ బావి ఏదైతే ఉందో, ఇది 1994 వరకు అప్పుడు ఓఎన్జీసీ నిర్వహణ చేపట్టడం జరిగింది. అప్పటి వరకు కూడా ఇది దాదాపు 2024 వరకు కూడా రావడంతో, ఆ 2024లో అంటే ఈ బోరి బావి పనిచేయకుండా పూడికిపోవడంతో అప్పటికి ప్రైవేట్ కంపెనీకి పూడికి తీర్చు కోసం ఏదైతే డ్రిల్ ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఓఎన్జీసీ టెండర్లు దక్కించుకున్నటువంటి ప్రైవేట్ సంస్థ ఈ బోరు బావిని అంటే ఆయిల్ నిక్షేపాలను వెలికి తీసేందుకు తిరిగి రీడ్రిల్లింగ్ చేస్తుండగా మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా ఆ క్రూడ్ ఆయిల్ బయటకు రావడం, ఆ తర్వాత వెంటనే గ్యాస్ లీక్ అవడంతో ఆ గ్యాస్ లీక్ అయిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ స్మోక్ మాదిరి అంటే మంచు మాదిరి వ్యాపించడం జరిగింది. ఆ తర్వాత ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు వ్యాప్తి చెందడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా కావడం జరిగింది. ప్రస్తుతం చీకటి పట్టినప్పటికీ కూడా అధికారులు ఇక్కడే ఉండి మొత్తం సమీక్ష చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ మహేష్ తో పాటు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఎంపీ హరీష్ మాధురితో పాటు రాజోల్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అంతా కూడా ఇక్కడే ఉండి ఈ పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. ఓఎన్జీసీ రెస్క్యూ టీం ఈ ప్రస్తుతం ఈ ఘటనా ప్రదేశంలోనే ఉండి ఈ మంటలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ మంటలు అనేవి తగ్గుముఖం పట్టడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. నర్సాపురం నుంచి ఆర్సీఎంటీ ప్రత్యేక నిపుణుల బృందం వచ్చింది, పరిశీలన చేయడం జరిగింది. అయితే తమ వల్ల కాకపోతే బెంగళూరు నుంచి ప్రత్యేక నిపుణుల బృందం రావాల్సి ఉందన్న అంచనా అయితే వీరు ఉండడం జరిగింది. అయితే దాదాపు 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు కూడా ఈ లోపల ఆయిల్ నిక్షేపాలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే గతంలో 1994లో జరిగినటువంటి ఈ గ్లో ఏదైతే ఉందో, దీని కారణంగా ఈ మంటలు అదుపు చేయడానికి అప్పట్లో 65 రోజుల పాటు సమయం పట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది. నిపుణుల బృందం కూడా దీని మీద సమీక్ష అంటే ఆయిల్ ఏదైతే వెంటపడుతున్నటువంటి మంటలు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. తాజా టెక్నాలజీని ఉపయోగించి ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేసేందుకు ఓఎన్జీసీ అదేవిధంగా రెస్క్యూ బృందాలు అయితే
ఈ పనిలో నిమగ్నమైనటువంటి సందర్భం కనిపిస్తుంది. మరొక 24 గంటలు గడిస్తేనే కానీ మంటలు అదుపు చేసేటువంటి అంశంలో కొంత క్లారిటీ రానటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ఆయిల్ నిక్షేపాలు అయిపోతే దానికి అదే మంటలు ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ఏదైతే ఆయిల్ బావి లోపల భారీ నిక్షేపాలు ఉంటే ఈ మంటలు కంటిన్యూగా ఎగిసిపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీంట్లోకి మడ్ పంపించి పూర్తిగా గ్యాస్ ను ఏదైతే పైకి ఎగదలుతుందో దాన్ని నివారించగలిగితే మంటలు అదుపులోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా అది ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ యంత్రాంగం అంచనా వేస్తుంది. ఆ దిశగా ప్రయత్నం చేయాలా, లేదంటే అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని సంప్రదించాలా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద సమీక్ష నిర్వహించారు. మంత్రులు అచ్చెన్నాయుడుతో పాటు కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఘటనా ప్రాంతంలో తీసుకున్నటువంటి జాగ్రత్తల మీద అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉండి ఎగసిపడుతున్నటువంటి మంటలను ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని అలర్ట్ చేయడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ప్రాణ నష్టం కలగకుండా ఉండే విధంగా ముందు నుంచి కూడా అధికారులు అలర్ట్ అవ్వడం జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, కోనసీమలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. కొన్ని పైప్ లైన్లు లీక్ అవడం కావచ్చు, లేదంటే ఇలాంటి బ్లో అంశం అయితే వస్తున్నటువంటి, అంటే ఇది 5వసారి బ్లో అవుట్ అయినటువంటి పరిస్థితి. అందువల్ల ఇప్పుడు ఏవైతే ఈ ఎగసిపడుతున్న వాటి మీద మనతో మాట్లాడేందుకు అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తాజా అప్డేట్ ఏంటి, ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గణేష్, ఒకసారి మీ బ్లూటూత్ ఒకసారి సెట్ చేయండి, ఆడియో క్లియర్ గా రావట్లేదు. వాటర్ ఒక రెయిన్ ఫాల్ లాగా మనం దానిపై స్ప్రే చేసుకుంటే దానివల్ల కొంచెం టెంపరేచర్ కూడా చాలా కంట్రోల్ లో లేని పరిస్థితి. ఆ టెంపరేచర్ ని కొంచెం తగ్గించి కంట్రోల్ లో తీసుకొస్తే దానివల్ల అప్పుడు దానికి కావాల్సిన మెషినరీ దాన్ని ఏది కావాలంటే దాన్ని ఆపడానికన్నా దాని పైప్ నన్నా సీల్ ఆఫ్ చేయడానికన్నా ఇవన్నీ కార్యాచరణ చేయగలుగుతాం. సో దీని గురించి ఆల్రెడీ కూడా కావాల్సిన మెషినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందుబాటులోకి రావడం కూడా జరిగింది. అలాగే మనకి ఇక్కడ దీనికి కావాల్సిన నీళ్లు, ఆ నీళ్లు కూడా చుట్టూ ఒక 250 కిలోమీటర్ దూరంగా ఒక మన కెనాల్ ఉంది. దాని నుంచి కూడా ఇక్కడ వరకు వచ్చే విధంగా జేసీబీ ఏర్పాటు చేస్తాం. మీరందరూ చూసిన జేసీబీ చుట్టుపక్కల కూడా ఆ నీళ్లు ఇక్కడ వరకు తీసుకొచ్చే విధంగా కూడా కార్యాచరణ చేస్తాం. అవన్నీ పనులు కూడా అవుతున్నాయి. ఇవి అయిన తర్వాత దీన్ని కంట్రోల్ లోకి తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా నెక్స్ట్ అనేది కూడా సాధారణంగా గతంలో 65 రోజులు పట్టిన సందర్భం కూడా ఉంది. మనకి ఇప్పుడు ఎన్ని రోజులు పట్టొచ్చింది మేము ఒక్కటే తెలియపరచున్నాను. ఇప్పుడు మేము ఆల్రెడీ దీన్ని అదుపులోకి తీసుకురావడానికి వాళ్ళకి తెలిసిన వెంటనే కూడా ఇన్ని యంత్రాంగాన్ని చేసాం. అన్ని తీసుకోవడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ మేము దీన్ని అదుపులోకి తీసుకురావడానికి కార్యాచరణ కూడా చేయడం కూడా జరుగుతుంది. మా ఆలోచన ఒకటే, దీన్ని ఎంత త్వరగా అయితే త్వరగా దాన్ని అదుపులోకి తీసుకురావాలి. ఎందుకంటే ముందు దీన్ని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత దీన్ని మొత్తం పూర్తిగా ఈ బ్లోఅవుట్ సబ్సైడ్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దీని వల్ల ఏం జరిగింది, ఏ కారణం వల్ల ఈ పరిస్థితికి వచ్చిందో దాన్ని అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. కానీ మొదటి ఆలోచన ఏంటంటే ఇప్పుడు దీన్ని కంట్రోల్ లోకి అదుపులోకి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. జిల్లా యంత్రాంగం అలా పనిచేస్తుంది. మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ ఉన్న విషయంలో మీరు చూస్తే మేము అన్ని విధాలుగా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు ఆ కెనాల్ లోని కూడా మాకు ఒక 60,000 లీటర్లు లేకపోతే 80,000 లీటర్లు క్యూసెక్ నీళ్లు ఉన్నాయి. కానీ ఈ పంపులకి మాత్రం ఖచ్చితంగా 1,00,000 పైన కావాలి. ఆల్రెడీ దానికి ఎక్కడ లాక్స్ ఉన్నాయో దాని అన్నింటినీ కూడా రిలీజ్ చేపిస్తాం. కానీ మినిమం దీన్ని 1,00,000 క్యూసెక్ నీళ్లు ఆ కెనాల్ లోని కన్సిస్టెంట్ గా ఫ్లో అయ్యే విధంగా కూడా చేస్తాం. సో అన్ని విధాలుగా కూడా జిల్లా యంత్రాంగం దీన్ని అదుపులో తీసుకొచ్చిన విధంగా మా సీఎం గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి చేసే విధంగా పనిచేస్తుంది. లోపల ఎంతవరకు ఆయిల్ నిక్షేపాలు ఉండే అవకాశం ఉంది అంటే ఆ విషయాన్ని కూడా చాలా వరకు కూడా ఇప్పుడు అది వాళ్ళ ఇక్కడ ఇచ్చిన ప్రైవేట్ కంపెనీ కూడా వాళ్ళు కూడా అడగడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధంగా ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ దీని అన్నింటినీ కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పినంత వరకు ఇంత ప్రెషర్ వరకు ఉండాలి సార్, కానీ అది ప్రిపరేషన్ చేసిన తర్వాత
హఠాత్తుగా ఇంకా ఎక్కువ గ్యాస్ రావడం వల్ల ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి ఇవాక్యువేషన్ ఫస్ట్ చేయాలి. వాళ్ళందరూ కూడా సురక్షితంగా అక్కడి నుంచి బయటకు రావడం జరిగింది. Right. దానివల్ల వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దానివల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం అవ్వలే. కానీ ఇది ఏం జరిగింది, ఎందుకు అంత ఎక్కువ ప్రెషర్ వచ్చింది, ఇవన్నీ కూడా తెలియాలంటే ఫస్ట్ దీన్ని అదుపులో తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ పెట్టిన తర్వాత దాని తర్వాత మనకు ఒక తెలియదు. ఓవరాల్ గా చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి అధికారి యంత్రాంగం అయితే అప్రమత్తంగా పనిచేస్తుంది. ఖచ్చితంగా దీన్ని అదుపులో Okay, తీసుకొచ్చేందుకు right. కూడా శ్రమిస్తూనే ఉంటామని చెప్తూ ఉన్నారు ఇక్కడ. రైట్ గణేష్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్